ఇచ్చాలి అన్నదైతే మాత్రం చాలా స్పష్టంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక పాలసీ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడే కాదు 1991 నుంచి కూడా ప్రైవేటైజేషన్ పాలసీ ఉంది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి మేరకే వాటి పబ్లిక్ సెక్టర్లో కొనసాగింపు జరుగుతుంది. అందుకనే మేము ఎలక్షన్కి వెళ్ళే ముందు కూడా మేము చెప్పాం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనతోనే ఇక్కడ ప్లాంట్ నడుస్తుందని చెప్పేసి. కనుక మాకైతే చాలా స్పష్టంగా ఉంది, ఈ ప్లాంట్ని ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్లో కొనసాగిస్తాం, దాన్ని లాభాల పాటలో ఆర్థిక సహాయం చేసి లాభాల పాటలో తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. ఒకవేళ మరి ఇప్పటికే స్టీల్ మంత్రి గారు కూడా రావడం జరిగింది. అయితే మేము కూడా చాలా ఆశలు ఎదురు చూస్తున్నాం ఏదైనా వెలువడుతుందని చెప్పేసి. కానీ ఇక్కడ అనౌన్స్ చేసినా చేయకపోయినా సరే ప్లాంట్కి మాత్రం ఆర్థిక సహాయం ఖచ్చితంగా కేంద్రం నుంచి అందుతుందని చెప్పేసి అది మాత్రం క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తుందని చెప్పి చెప్పగలం. అందరికీ నమస్కారం. గౌరవ మంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన విశాఖపట్నం పార్టీ అధ్యక్షుడికి మంగళపూడి రామకృష్ణబాబు గారికి, అలాగే గౌరవ ఎమ్మెల్సీస్కి, మిగిలిన చైర్మన్స్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు. మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒకటి మనం గుర్తుంచుకోవాలి, కలిసి ఉంటే కలదు సుఖం. 6 నెలలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరూ కూడా ఊహించినటువంటి అభివృద్ధి సాధించారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. కంప్లీట్గా 5 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున చేయూతనిచ్చి మళ్ళీ అభివృద్ధి బాటలో నడిపించడానికి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు చేస్తున్న సహాయ సహకారాలు, అలాగే తెచ్చుకోగల కెపాసిటీ మాట్లాడతారు. జిల్లా తరపు నుంచి కానీ లేదా ఏపీ తరపు నుంచి కానీ ఏదైనా సమస్యలు కానీ లేదంటే నిధులకు సంబంధించిన విషయం కానీ ఏదైనా దృష్టిలో పెట్టే అవకాశం ఉంటే కనుక ఇప్పుడు ఎదురుకుండా మనం పెట్టేదానికి కాదు కదా, ఏదో చిన్న రిప్రజెంటేషన్స్ కాదు, అవన్నీ ఆటోమేటిక్గా జరిపి అన్నీ అడిగితేనే వచ్చినాయా? అరే వాళ్ళకి తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి తెలుసు సర్వనాశనం అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో. జగన్మోహన్ రెడ్డి గారు భస్మాసుర హస్తము ఆంధ్ర రాష్ట్రం పైన పడింది, మొత్తం భస్మం అయిపోయింది, పెట్టుబడులు లేవు, ఏమీ లేవు, సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని చేయూతనిచ్చి మంచి అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్తున్నారు. మళ్ళీ చిన్న చిన్న రిప్రజెంటేషన్లు ఎందుకు? చిన్నదైతే మనం ఏదో 5,000 10,000 రాస్తాం, మనకు అంతకంటే పెద్దగా ఎక్కువ ఉండదు. వాళ్ళేమో కోట్లు ఇస్తున్నారు. 2 లక్షల కోట్ల రూపాయలతోటి రేపు జరగబోయే కార్యక్రమంలో ఫౌండేషన్ స్టోన్స్ ఇవన్నీ కూడా వర్చువల్గా వేయటం జరుగుతుంది. నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు. మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒకటి మనం గుర్తుంచుకోవాలి, కలిసి ఉంటే కలదు సుఖం. 6 నెలలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరూ కూడా ఊహించినటువంటి అభివృద్ధి సాధించారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. కంప్లీట్గా 5 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున చేయూతనిచ్చి మళ్ళీ అభివృద్ధి బాటలో నడిపించడానికి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు చేస్తున్న సహాయ సహకారాలు, అలాగే తెచ్చుకోగల కెపాసిటీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వలన మన రాష్ట్ర ప్రజలకి ఎంతో మేలు చేకూరుతుంది. ఎక్కడో అట్టడుగుకి పోయిన పరిస్థితి నుంచి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలని పెట్టుబడి కేవలము 6 నెలల కాలంలో వచ్చిందంటే ఇది ప్రపంచంలో కూడా లేకపోతే కనీసం భారతదేశంలో ఒక నూతనంగా ఏర్పడిన పార్టీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని
కూడా ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రావటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆలోచన విధానము, అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరంతా మూడు పార్టీలో కూటమి ఉన్న వలన ప్రజల్లో కూడా, అట్లాగే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వారికి కూడా ధైర్యంతోటి ముందుకు వచ్చి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్తున్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా విశాఖపట్నానికి రావటం జరుగుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల్ని, అట్లాగే మిగిలిన ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా సమన్వయం పరుస్తూ మంత్రి గారు ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టుకుని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంతో ఆకాంక్షిస్తూ ఈ ఏదైతే ఈ 8వ తారీఖున తలపెట్టిన ప్రోగ్రాంలో ముగ్గురు పెద్ద అగ్ర నాయకులు రావటం అంటే చిన్న విషయం కాదు. ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రెండవది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు ఒకే డయాస్ మీద ఉండటము చూసేవాళ్ళకు కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. అద్భుతమైన ప్రగతి ఆంధ్ర రాష్ట్రము సాగిస్తుంది అని చెప్పడానికి నాకు ఏమాత్రము సందేహం లేదు. డెఫినెట్గా మళ్ళీ మనము ఈ 3 పార్టీల కూటమితోటి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చాలా బాగా చెందుతుంది.